అందరికీ నమస్కారం. నేను మీ శ్రేషగిరి సృష్టి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి మిథున రాశి జూలై మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, నేను ఈ జూలై 6 నుంచి ఈ జ్యోతిష సేవని నేను గత 20 ఏళ్ళుగా దాదాపుగా జ్యోతిష్యంలో ఉన్నాను. ఎన్నో పుస్తకాలు రాశాను. నేను ఇందులో పరిశోధన చేసి PhD డాక్టరేట్ పొందాను. 1000 దాకా వీడియోలు చేశాను. అనేక వ్యాసాలు జ్యోతిష్యం మీద పరిశోధనాత్మకమైన వ్యాసాలు రచించాను. ఇవన్నీ ఒక ఎత్తు. నా 18-19 ఏళ్ళ జ్యోతిష సేవ ఒక ఎత్తు. ఇకపై నేను జ్యోతిష్యాన్ని ఉచితంగా చెప్పాలనుకుంటున్నాను. నాకు మీరందరూ మీకు అవసరం ఉన్నవారు నా వాట్సాప్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, మీ సమస్యలు తెలియజేస్తే దానికి మీరు చూసుకొని చెప్తాను, లేదా నేరుగా వచ్చి నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఇక విషయానికి వస్తే, ఈ మిథున రాశి వారికి జూలై మొదటి అర్ధభాగం కొంత బాగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, నియంత్రించలేని ఖర్చులు. ఇక రెండవ అర్ధభాగం మరి కాస్త ఖర్చులు, స్థానచలనం ఎక్కువగా సూచనలు ఉంటాయి. వీరికి భూమి క్రయ విక్రయాలు వీరికి అధికంగా లాభిస్తాయి. అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారో వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎవరైతే ఇల్లులు గత చాలా కాలంగా మంచి ధర దాకా అమ్ముకోవాలని చూస్తున్న వాళ్ళు ఉన్నారు, వారికి కూడా ఈ మాసం మంచి అవకాశాలు వచ్చి అధిక ధరలకి మీరు మీ యొక్క ఇల్లు కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, పొలాలు కానివ్వండి అమ్ముకుంటారు. ఇక వీరికి వ్యాపారం ఈ మాసం నష్ట సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ మాసం కొత్త వ్యాపారాలకి ఇది అంత అవకాశం కాదు. స్పెక్యులేషన్స్, షేర్స్ వంటి వాటిల జోలికి పోకపోవడమే ఈ మాసం మీకు మంచిదని చెప్పవచ్చు. కొత్త వ్యక్తుల వల్ల మీరు కొన్ని ప్రకటనలు కానివ్వండి, కొందరు వ్యక్తులు కానివ్వండి మిమ్మల్ని ఆకర్షింపజేసి మోసం చేయాలని చూస్తారు. తద్వారా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించండి. అలాగే మీరు కొంత అనారోగ్యానికి గురయ్యే సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కొంత, ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులు, భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు సూచనలు కూడా ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై సంప్రదించవచ్చు.